దేవుడు ఎఫెసు సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలని చెప్పడం జరిగింది. అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే ఎఫెసు సంఘానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పడం జరిగింది. నీవు కష్టపడుతున్నావు, నీవు సహిస్తున్నావు, చక్కగా నమ్మకత్వాన్ని కలిగి నడుచుకుంటున్నావు, కానీ ఒక విషయంలో మాత్రం నీవు పడిపోయి ఉన్నావు అనే విషయాన్ని దేవుడు చెప్తాడు. అంటే నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలితివి అనేటువంటి మాట ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు. అంటే నీవు మొదట్లో దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క బంధము, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, క్రీస్తుతో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప బంధము ఇప్పుడు లేదు. అదే విషయం కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మరలా ఎఫెసు సంఘానికి గుర్తు చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు దాటిపోయింది. నీవు అప్పట్లో నీకున్న ఉత్సాహము, దేవుని వాక్యం పట్ల ప్రేమ, ప్రార్థన పట్ల ఆ యొక్క ఆసక్తి, దేవుని వాక్యాన్ని అతిగా ధ్యానించే విధానం, దేవునికి విధేయత చూపించే విధానము, అప్పట్లో దేవుని యొక్క కృపలో, ఆ గ్రేస్లో, ఆ రక్షణ ఆనందంలో నీవు కొనసాగిన విధానము ఇప్పుడు వదిలివేసావని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది విశ్వాసులు వారికి ఉండినటువంటి మొదటి ప్రేమను వారు వదిలేశారు. అంటే క్రీస్తు పట్ల ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ, దాని నుంచి దూరం అయిపోయారు. ఈ విషయంలో మనం ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో నుండి నీవు పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని నీవు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అని ఎఫెసు సంఘానికి ప్రభువు చెప్పాడు. నీవు కూడా ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో, అంటే దేవునికి ఇచ్చినటువంటి ఆ మొదటి ప్రేమ, ఆ సమయంలో నువ్వు కలిగి ఉన్నటువంటి మొదటి ప్రేమ ఏదైతే ఉన్నదో, ఆ ప్రాధాన్యత నీవు దేవునికి ఇచ్చిన విధానం ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టావేమో. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రేమను వేరే వాటితో నీవు రీప్లేస్ చేసావేమో. అంటే వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చి, వేరే విషయాలకి, వేరే మనుషులకు, లేకపోతే లోకపరమైనటువంటి వస్తువులకు, ఆశలకు ప్రాధాన్యత ఇచ్చావేమో. జ్ఞాపకం చేసుకోండి, ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు నేను పరిచర్య చేయట్లేదా అని నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు నేను బైబిల్ చదవట్లేదా అని నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు కూడా నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, సంఘ సహవాసం ఉంటున్నాను కదా, ఇంకా అనేక రకమైన పనులు చేస్తున్నాను కదా అనుకోవచ్చు. కాకపోతే రాను రాను ఏమవుతుందంటే ఇది ఒక రిలీజియస్ యాక్టివిటీ కింద అయిపోతుంది. అంటే ఒక మతపరమైనటువంటి ఆచారం కింద మనం చేసే పనులు అయిపోతున్నాయి. మతపరమైన ఆచారం, వెళ్ళాలి కదా అని చర్చికి వెళ్ళడం, ఆ టైంలో కూర్చోవడం, స్పెండ్ చేయడం, అక్కడ ఆ పని చేయాలి కదా అని చేయడం, వంటలు చేయాలి కదా అని చేయడం, క్లీన్ చేయాలి కదా అని చేయడం, అంటే ఆ పనులు చేస్తూ ఉన్నాం. ఈ చేస్తూ 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 ఏమవుతుందంటే వాటికి ఎక్కువగా ఆ పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇటు దేవునితో ఉండే బంధాన్ని మిస్ చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఓకే, నేను క్లీన్ చేయడానికి వెళ్ళాలి అంటే ఆ రోజు బైబిల్ చదవాలి, లేకపోతే ఇంకేదైనా ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే నేను స్టడీ చేయాలి, వేరే జాబ్కి అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి ఈరోజు నేను బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. అంటే వేరే వర్క్స్ ఏదైనా ఉన్నప్పుడు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఏమవుతుందంటే 1-2 సార్లు కాదు, స్లోగా ఆ ఇంపార్టెన్స్ని పక్కన పెట్టేసి దేవుని మాటల్ని మనము చదవకుండా ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్, దేవునితో ఒక అన్యోన్యమైనటువంటి ఆ బంధం లేకుండా, ఆ సహవాసం లేకుండా మనం కొనసాగుతున్నప్పుడు మనం చేసే పనులన్నీ కూడా ఏమవుతాయి అంటే అది మతపరమైన, ఆచారపరమైనటువంటి ఒక రొటీన్ వర్క్స్ లాగా అయిపోతుంది. కాబట్టి మనం ఆలోచించాలి ఏ విషయాలలో మనం ఎలా ఉన్నాం. ఎఫెసు సంఘం కష్టపడట్లేదా? కష్టపడుతుంది. అబద్ధ బోధకుల్ని వాళ్ళు తృణీకరించలేదు, తృణీకరించారంటే వాళ్ళని కనుగొన్నారు. అబద్ధ అపోస్తులు కూడా
వాళ్ళు అబద్ధికులు కొంతమంది వచ్చినప్పుడు వారిని కూడా గుర్తించారు. సో తప్పుడు బోధలు కూడా వాళ్ళు ఖండించారు. అయినప్పటికీ మొదటి ప్రేమ ఏంటి? ఆ మొదటి ప్రేమ అంటే దాని అర్థం ఏంటి? దేవుడితో మాట్లాడేటువంటి ఆశ, దేవుడు మాటలు వినాలనేటువంటి ఆ తపన, దేవుడు చెప్పింది చెయ్యాలనేటువంటి ఆశ, దేవుడు ఇది వద్దు, ఈ పాపని విడిచిపెట్టు అంటే వాటిని విడిచిపెట్టి ప్రభువుని హత్తుకునేటువంటి తత్వం, ఒకరి సువార్త చెప్పాలని ఆ యొక్క ఉత్సాహం, ఒకరి ప్రభువులకు నడిపించాలనేటువంటి ఆశ, ఇంకొకరిని ప్రోత్సహించాలనేటువంటి ఆశ, నీలో తగ్గింపు, వాళ్ళలో ఎదుగుదలను చూడాలనేటువంటి ఆశ, వాళ్ళ దేవుడి సన్నిధిని నడిపించాలనేటువంటి ఆశ, అందరి గురించి ప్రార్థన చేసేటువంటి తత్వం, ఇదంతా ఎక్కడ ఇంకా ప్రేరేపబడుతుందంటే ప్రభుతో ఉండే ఇంటిమేట్ రిలేషన్షిప్. దట్ ఈస్ మిస్సింగ్. అది మనం కలిగి ఉండాలి. మనం మారు మనసు పొందితే సరి. ఆ విషయాలని అంటే ఎక్కడ మనం పడిపోయామో అక్కడికి వెళ్ళి, ఎక్కడ ప్రభువుకి చేయాల్సిన ప్రాధాన్యతను పక్కన పెట్టామో అక్కడికి వెళ్ళి దాన్ని జ్ఞాపకం చేసుకుని మన పశ్చాత్తాపడం అన్నారు. రిపెంట్, రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్ ద ఫస్ట్ వర్క్స్, రిపీట్ ద ఫస్ట్ లవ్ అనేటువంటి విషయాన్ని ప్రభు చెబుతున్నాడు. లేకపోతే అక్కడ ఒక విషయం కూడా చెప్పాడు. ఏంటంటే అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ దీపస్తంభాన్ని నేను తీసివేస్తానని ప్రభు చెప్తున్నాడు. దీపస్తంభాన్ని తీసివేస్తానని ఆ చర్చ్కి, సంఘాన్ని చెప్తున్నాడు. అంటే ప్రత్యేకంగా అది అక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా సంబంధించి. సో ఆ యొక్క మార్పు లేకపోతే ఆ మారు మనస్సు పొంది మొదటి క్రియలు మనం కొనసాగించకపోతే దీపస్తంభాన్ని తొలగిస్తానని చెబుతున్నాడు ప్రభు. అంటే ఆ యొక్క చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు, చర్చ్ ప్రజెన్స్ అనేది కనపడదు. అంటే చర్చ్ ప్రభావితం చేస్తున్న విధానం, లేకపోతే ఎవరైనా చర్చ్కి వచ్చినప్పుడు ఆ చర్చిలో ఎదిగేటువంటి విధానం, చర్చిలో ఉన్నవాళ్ళు నూతనపరచబడేటువంటి విధానం, ఆ చర్చ్ ఇతరులకి అనేక మందికి గస్తులుగా ఉండేటువంటి విధానం, ఇవన్నీ కూడా స్లోగా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అంటే ఆ యొక్క వెలుగు అనేది ఉండదు, ఇక ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. ఆ చర్చికి మాత్రమే కాదు, ప్రతి విశ్వాస జీవితం కూడా అలానే అవుతుంది. నీవు ఇతరుల్ని ప్రభావితం చేసేటువంటి ప్రభావవంతమైన ఆత్మీయ జీవితం ఎదురుకి జీవించేవాడు, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. దేవుడు ఆ యొక్క దీపస్తంభాన్ని తొలగించాడు అనుకో, ఇంకా నీవు వెలగలేవు, నీ జీవితం వెలుగుకరంగా ఉండదు. చాలామంది గొప్ప గొప్ప నమ్మకంగా బ్రతికినటువంటి దేవుని బిడ్డలు ఇప్పుడు వారి యొక్క జీవితాలు చూస్తుంటే ఏదో కోల్పోయినటువంటి విధంగా ఉన్నాయి. వాళ్ళు దేవుని చేతిలో వాడబడట్లేదు, దేవుని పరిచర్యలో కొనసాగట్లేదు, సులోకపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప దైవజనులు కూడా ఉన్నారు, వారి వెలుగు లేదే, ప్రకాశించట్లేదే అన్నట్లుగా వాళ్ళ జీవితాలు అయిపోయాయి. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకో, నీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? బైబిల్ చదువుతున్నావు అన్నట్లుగానే ఉంది, కానీ ప్రభావవంతమైన జీవితం లేదు. పరిశుద్ధమైన జీవితం బయటికి కనిపిస్తుంది, లేకపోతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామని అనుకోవచ్చు, విశ్వాస సహితమైన నమ్మకమైన జీవితాన్ని జీవిస్తామని అనుకోవచ్చు, బయటికి కనిపించొచ్చాము. కానీ వ్యక్తిగతంగా రహస్యంగా కొన్ని విషయాల్లో మనం తప్పిపోతాం. చాలా విషయాలు మొదటి ప్రేమ అనేది మిస్ అవుతుంది. ఆ సెన్స్, స్పిరిచువల్ సెన్స్ అనేది దేవుడు మాట్లాడుతుంటే ఈల్డ్ అయ్యేటువంటి ఆ సెన్స్ అనేది పోతుంది. సో వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్. వీటిని జ్ఞాపకం చేసుకుని మొదటి ప్రేమను, ప్రభు పట్ల మనం కలిగి ఉన్న మొదటి ప్రేమను మనం కొనసాగించుదాము, దేవునిలో ఎదుగుదాము, ఆయన సన్నిధికి వచ్చి మనము పశ్చాత్తాపడదాము, మారు మనసు పడతాం. దేవుడు అప్పుడు ఆయన నీకు గ్రేట్ రివార్డ్స్ ఆయన ఇస్తానని కూడా అక్కడ ప్రామిస్ చేశాడు. కాబట్టి జీవవృక్ష ఫలములను ఆయన భుజింపనిత్తుననేటువంటి మాట కూడా చెప్పాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ మెనీ రివార్డ్స్ అండ్ మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. దేవుడు మన నుంచి కోరుకునేది ఎప్పుడు కూడా పశ్చాత్తాపడి సరిచేయబడి, సో ఆయన చెప్పిన దాన్ని మనం కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాడు. మొదటి ప్రేమ కొనసాగించండి. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్.